ఈ రాత్రి బైబిల్ స్టడీ కూడికకు చేరి వచ్చిన మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ధర్మశాస్త్ర కాల నియమము గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యము లేకపోతే బైబిల్ అర్థమవటానికి 10 కాల నియమముల గురించి ఎరిగి ఉంటేనే బైబిల్ అర్థమవుతుంది. లేకపోతే బైబిల్ అర్థం కాక చాలామంది ఈ రోజున తప్పుడు ఉపదేశాలు బోధించి కలవరపరిచి వారు కూడా తప్పుడు ఉపదేశం చేత నడిపించబడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దేవుని యొక్క వాక్యం బైబిల్ని అర్థం చేసుకోవటానికి 10 కాల నియమాలు తెలిసి ఉంటేనే, ఏ కాల నియమంలో దేవుడు తన భక్తులకి ప్రత్యక్షమై వారితో మాట్లాడుతూ వచ్చాడు, వారితో సంభాషిస్తూ వచ్చాడు, వారిని నడిపిస్తూ వచ్చాడు, అవి ఎరిగి ఉంటే బైబిల్ అర్థమవుతుందని మనం గతంలో కూడా ఈ విషయాలు మీకు చెప్పాను. ఒకటి దేవదూతల కాల నియమము, రెండవది అజ్ఞాన కాల నియమము, మూడవది మనస్సాక్షి కాల నియమము, నాలుగవదిగా ధర్మశాస్త్ర కాల నియమము గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. ధర్మశాస్త్ర కాల నియమంలో మోషే గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మోషే గురించి, ధర్మశాస్త్ర కాల నియమములో జీవించినటువంటి భక్తుడైన ఆయన గురించి బైబిల్లో మనం లోతుగా ధ్యానించే కొలది చాలా ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అని అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదు. ప్రతిఫలముగా కలుగుబో బహుమానమందు దృష్టి ఉంచెను అని 24-25 వాక్యాల్లో మనం చదువుతూ ఉన్నాం. గత వారంలో కూడా మోషే గురించి మనం ధ్యానించాం. మోషే గురించి నిర్గమకాండంలో చాలా విషయాలు వ్రాయబడ్డాయి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని మోషే గురించి గత 2 వారాలుగా మనం ధ్యానించాం. ఇక్కడ ఈ వాక్యములో కూడా మోషే పెద్దవాడైనప్పుడు అంటే పెద్దవాడు అన్నప్పుడు ఒక మంచి చెడుల అవగాహన వచ్చేటువంటి వయస్సు. ఎప్పుడైతే మోషే పెద్దవాడయ్యాడో ఆయనకు ఒక అవగాహన కలిగింది. నేను ఎవరి కుమారుణ్ణి, నా ప్రజలు ఎవరు, నా తల్లిదండ్రులు ఎవరు అనే ఒక అవగాహన మోషేకు కలిగింది. కాబట్టి మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి అంతవరకు ఐగుప్తులో ఉన్నటువంటి ఫరో తన కుమార్తె మోషేని పెంచుతూ వచ్చింది. ఫరో కుమార్తె యొక్క కుమారుడు అని పిలువబడుతూ వచ్చింది. కానీ మోషే పెద్దబడిన తర్వాత నేను ఫరో కుమార్తె యొక్క కుమారుని కాదు, నేను హెబ్రీయుడను, నా తల్లి తండ్రి నా ప్రజలు వీళ్ళు అని ఒక అవగాహన కలిగింది. అలాంటి సమయంలో మోషే పెద్దవాడైనప్పుడు కొన్ని విసర్జించాడు, లేక త్రోసిపుచ్చాడు, కొన్నిటిని అంగీకరించాడు. చిన్న వయసు నుండి తన తల్లి
నిర్గమకాండములో మనం చూస్తూ ఉన్నాం. ఆనాడు ఐగుప్తీయుల సంఖ్య తగ్గుతూ వచ్చింది, ఇశ్రాయేలు జనసంఖ్య పెరుగుతూ వచ్చింది. అలాంటి సమయంలో రాజు ఒక మాట అంటాడు, ఇదిగో కానుపు పీటల మీద మీరు కానుపు చేసేటప్పుడు మగపిల్లవాడైతే చంపేయండి, ఆడపిల్ల అయితే బ్రతకనియండి అని. అలాంటి సమయంలో మోషే తన కుమారుడు చనిపోకుండా చంపబడకుండా ఉండి నిమిత్తమై ఒక జమ్ము పెట్టెలో ఉంచి నైల్ నదిలో వదిలేసినప్పుడు ఫరో కుమార్తె అక్కడ స్నానానికి వచ్చినప్పుడు ఆ జమ్ము పెట్టె తీసి చూడగా అందులో మోషే బాలుడుగా చిన్న బాబు మోషే ఉన్నాడు. అతన్ని తీసుకొని వెళ్ళి ఒక దాది దగ్గర పెంచింది. ఆ దాది ఎవరో కాదు, తన తల్లి. ఓ చిన్నది కూడా ఫరో కుమార్తె దగ్గర ఉంది. ఆమె ఎవరంటే మోషే యొక్క అక్కే మిర్యాము. ఇలా మోషే చిన్న వయసులో పుట్టిన తర్వాత చనిపోకుండా ఉండ నిమిత్తమై ఒక గొప్ప ఉద్దేశం మోషే పట్ల దేవుడు కలిగిన వాడై తన సొంత తల్లి దగ్గరే, దాది అని పిలువబడుతున్న తల్లి దగ్గరే పెంచబడుతూ ఉన్నాడు. కానీ అంతవరకు పెద్దవాడయ్యేంత వరకు, కుమారుడై ఉన్నంత వరకు, చిన్న బాలుడుగా ఉన్నంత వరకు ఫరో కుమార్తె యొక్క కుమారుడని పిలువబడుతూనే వచ్చాడు. ఫరో కుమార్తె యొక్క కుమారుడని పిలువబడుతూ వచ్చాడు. కానీ మోషే పెద్దవాడైనప్పుడు ఆయనకు ఒక అవగాహన కలిగింది. అక్కడ లోతుగా వాక్యాన్ని ధ్యానించినప్పుడు కుమారుడై ఉన్న అనుభవము, రెండవది పెద్దవాడై ఉన్నటువంటి అనుభవం. కుమారుడుగా ఉన్నంత వరకు లేక చిన్నవాడుగా ఉన్నంత వరకు అంతవరకు ఫరో కుమార్తె యొక్క కుమారుడని పిలువబడుతూ ఉన్నప్పుడు ప్రేమిన వర్లరా ఫరో కుమార్తె యొక్క కుమారుడని పిలువబడుతూ అక్కడ నివసిస్తూ ఉన్నాడు. కానీ పెద్దవాడైన తర్వాత నేను ఫరో కుమారుని కాదు అని తన కుమార్తెని పిలువబడటానికి మోషే ఒప్పుకోలేదు. ఎందుకంటే ఐగుప్తు అన్నప్పుడు లోకానికి గుర్తు, ఫరో అన్నప్పుడు సాతానుడు. ఫరో కుమార్తె ఇక వాళ్ళ సంతతి వాళ్ళు. ఐగుప్తులో ఉండవలసిన వాళ్ళం కాదు, నా ప్రజలు వేరు, నా తల్లిదండ్రులు వేరు అని సమస్త అవగాహన తన తల్లి దగ్గర నుండి పొందుకున్నవాడై పెద్దవాడైన తర్వాత ఫరో కుమార్తెకు కుమారుడని పిలువబడటానికి అంగీకరించకుండా త్యజించాడు, లేకపోతే త్రోసివేశాడు, లేకపోతే విసర్జించాడు. ఆ తర్వాత పెద్దవాడైన తర్వాత అంగీకరించాడు. ప్రేమిన వర్లరా, ఇది ఒక ఆత్మీయ అనుభవం. లోతుగా ఆత్మీయంగా మనం ఆలోచించినప్పుడు రక్షించబడి దేవుని మందిరానికి వస్తున్న ప్రారంభ దశలో దేవుని ప్రజలైన మనం విసర్జించవలసినవి ఉన్నాయి, అంగీకరించవలసినవి కూడా ఉన్నాయి. ఆత్మీయంగా ఆలోచించినప్పుడు మోషే కుమారుడై ఉండగా, చిన్నవాడై ఉండగా ఫరో కుమార్తె యొక్క కుమారుడని పిలువబడుతూ వచ్చాడు. కానీ పెద్దవాడైన తర్వాత నేను ఫరో కుమార్తెకు కుమారుని కాదు, నా వాళ్ళు వీళ్ళు కాదు అని త్రోసివేశాడు. ఆత్మీయంగా ఆలోచించినట్లయితే యేసుక్రీస్తుని అంగీకరించక మునుపు మీరు ఫరో కుమార్తె లేకపోతే ఫరో లోకానికి సంబంధించిన వాళ్ళుగా ఉన్నాం, సాతానుకు సంబంధించిన వాళ్ళుగా ఉన్నాం, పాపానికి సంబంధించిన వాళ్ళుగా ఉన్నాం గతంలో. కానీ పౌలు గారు చెప్తున్నారు, దేవుడు తన కృపచేత మనల్ని రక్షించి ఈ మార్గంలోనికి తీసుకొచ్చిన తర్వాత, మనం పెద్దవాళ్ళైన తర్వాత, అంటే ఆత్మీయంగా ప్రభువుని ఎరిగి మారు మనసు పొంది బాప్తిజం తీసుకున్న తర్వాత ఒక అవగాహన కలిగి మనం బ్రతుకుతూ ఉన్నాం. అంటే ఇంతవరకు లోకానికి, పాపానికి, సాతానుకు సంబంధించిన వాళ్ళుగా ఉన్నాము. కానీ ఇప్పుడైతే క్రీస్తుకు సంబంధించిన ప్రజలము అని మారు మనసు ద్వారా, బాప్తిస్మము ద్వారా దేవుడు మనకు అవగాహన కలుగజేస్తూ ఉన్నాడు. పేతురు తన పత్రికలో ఒక మాట రాస్తారు, మీరు చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వాక్యము నుండి మీరు గమనిస్తే, ప్రభు దయాళుడని మీరు రుచి చూచిన యెడల దుష్టత్వమును, కపటమును, వేషధారణను, అసూయను,
దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలన వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తమై ఆ పాలను అపేక్షించుడి అంటారు. యేసుక్రీస్తును నమ్మక మునుపు, మందిరానికి రాక మునుపు, ప్రభు బిడ్డలుగా మారకు మునుపు ఎలా ఉన్నారంటే మీరు శిశువులుగా లేక కుమారులుగా ఉన్నారు. శిశువులుగా ఉన్నారు. శిశువులుగా ఉన్నప్పుడు మీరు పాలు త్రాగువారే కానీ బలమైన ఆహారం మీకు తగదు అంటాడు. అయితే శిశువులుగా ఉన్నప్పుడు ఎలా ఉన్నారు? దుష్టత్వంతో ఉన్నారు, కపటంతో ఉన్నారు, వేషధారులుగా ఉన్నారు, అసూయ కలిగి బ్రతుకుతూ వచ్చారు, దూషణ మాటలు పలుకుతూ వచ్చారు. కానీ క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను మీరు అపేక్షించుడి. మనం ఇంకా లోకానికి సంబంధించిన వాళ్ళము కాదు, ప్రభుకు సంబంధించిన వాళ్ళము అని ఎరిగిన వారై మారుమనసు పొందినప్పుడు ప్రారంభ దినాల్లో రక్షణ విషయములు ఎదుగు నిమిత్తమై ఈ పాలను అపేక్షించాలి. పాలు అంటే అక్కడ దేవుని వాక్యము, దేవుని వాక్యము. వాక్యం అనే పాల వలన రక్షణ విషయములు ఎదుగు నిమిత్తమై వాక్యాలు మీకు బోధింపబడ్డాయి. ప్రభు నెరగమునుపు దుష్టత్వంతో మీరు జీవిస్తూ వచ్చారు, ఇప్పుడు వాటిని మానుకోవాలి. కపటము, వేషధారణ, అసూయ, దూషణ మాటలు ఇవన్నీ మాట్లాడుతూ వచ్చారు. ప్రభువును ఎరిగిన తర్వాత, పెద్దవాళ్ళైన తర్వాత, మారుమనసు పొంది బాప్తిజం తీసుకున్న తర్వాత ఇలాంటి మాటలు మాట్లాడకూడదు అని వాక్యము ద్వారా మీకు బోధింపబడ్డాయి. ఆ పాలని మీరు అపేక్షించినప్పుడు మీరు రక్షణ విషయములు ఎదగటానికి వాక్యాలు మీకు సహాయకరంగా ఉన్నాయి. తద్వారా మార్పు అనేది పెద్దవాళ్ళైన తర్వాత మీకు దేవుడు కలగజేస్తూ వచ్చాడు. ప్రారంభ దినాల్లో మీరు శిశువులుగానే ఉన్నారు. శిశువులుగా అంటే ఇది మారుమనసు పొంది క్రొత్తగా బాప్తిజం తీసుకొని మందిరానికి వచ్చిన ప్రారంభ దినాల్లో రక్షణ విషయములు ఎదుగు నిమిత్తమై పాలను అపేక్షించి వాక్యాలు మీకు బోధింపబడుతూ ఉన్నప్పుడు మీరు పెద్దవాళ్ళు అవుతూ వచ్చారు, అంటే మార్పు చెందుతూ వచ్చారు. మార్పు ఏ విధంగా జరిగింది? మాటల్లో, క్రియల్లో, పద్ధతుల్లో, స్వభావాల్లో మార్పు. ఎప్పుడైతే రక్షణ విషయములు ఎదుగు నిమిత్తమై వాక్యాన్ని మీరు అంగీకరించారో మార్పు కలిగింది. ఆ మార్పు కలిగిన అనుభవం ఏదైతే ఉందో దానిని పెద్దవాళ్ళు అవ్వడము అంటారు, మెచ్యూరిటీ. లేకపోతే లోక సంబంధమైన కార్యాలు త్యజించి ఆత్మ సంబంధమైన కార్యాలని అంగీకరించారు అని అర్థం. హెబ్రీయులకు రాసిన పత్రికలోని 12వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13-14 వాక్యాల్లో కూడా మీరు చూడండి. పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడే ఉన్నాడు. వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు గనుక బలమైన ఆహారము వారికే తగును అంటాను. పేతురు పత్రికలో రాస్తారు, మొదట శిశువులుగా ఉన్నారు. శిశువులుగా ఉన్నప్పుడు గతంలో లోకంలో ఉన్నప్పుడు ఏ స్వభావాలు అయితే, ఏ కార్యాలైతే మీలో ఉన్నాయో అవి మారుమనసు పొంది బాప్తిజం తీసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా మార్చబడుతూ వచ్చాయి. ఒక 5 సంవత్సరాలు, ఒక 10 సంవత్సరాలు విశ్వాసి అన్నప్పుడు ఒక మెచ్యూరిటీ, ఒక పెద్దవాళ్ళ అనుభవం మీరు అంగీకరిస్తూ వచ్చారు. మాట్లాడేటప్పుడు బూతులు మాట్లాడకూడదు, దూషణ మాటలు మాట్లాడకూడదు, అసూయ ఉండకూడదు, కపటముతో ఉండకూడదు అని గతంలో లోకంలో ఉన్నప్పుడు అలాంటి స్వభావాలతో ఉన్నవాళ్ళు ప్రభులోనికి వచ్చిన తర్వాత మార్చబడతారు. పెద్దవాళ్ళు అయిన తర్వాత, అంటే వాక్యాన్ని అంగీకరించినప్పుడు మార్పు అనేది కలుగుతుంది. ఆ మార్పు ఏదైతే ఉందో అది వాక్యము ద్వారా దేవుడు కలగజేస్తూ ఉన్నాడు. ఒకవేళ మార్పు లేకుండా అదే విధంగా సంఘానికి వచ్చారనుకోండి, మార్పు లేకుండా సంఘములు ఉన్నా కూడా కలవరాలు ఎదురవుతాయి.
చాలా చోట్ల నేను సేవ చేశాను కాబట్టి ఈజీగా విశ్వాసులు ఎలాంటి మెంటాలిటీ కలిగిన వాళ్ళు పసిగట్టవచ్చు. వీళ్ళు మార్పు పొందిన వాళ్ళ లేకపోతే మార్పు లేని వాళ్ళ, ఆ మార్పు కలిగిన వాళ్ళ అనేది మాటల ద్వారానే అర్థమైపోయింది. మాటల ద్వారా, అందుకే హృదయం నిండినది నోటి ద్వారా బయలుపరచబడుతుంది అని. అలాంటప్పుడు మార్పు చెందిన వాళ్ళ లేదా అనటానికి మాటల ద్వారానే ప్రత్యక్షపరచబడతాయి, క్రియల ద్వారా యాక్టివిటీస్ని బట్టే వీళ్ళు పెద్దవాళ్ళు అయ్యారా లేకపోతే ఇంకా శిశువులుగా కుమారులుగానే ఉండి సంఘములు నడిపించబడుతున్నారా అనేది అర్థమైంది. ఒకవేళ అలాంటి అనుభవంలో శిశువులు మార్పు లేని వాళ్ళుగా, శిశువులుగానే ఉండి మార్పు చెందని పరిస్థితుల్లో ఉన్నట్లయితే ఫలించని ప్రతి చెట్టు నరికివేయబడుతుంది అని రాయబడింది, ఫలించకపోతే. కాబట్టి ఈ సంఘ పరిచయలో ఎలా ఉంటుందంటే పిలువబడిన వాళ్ళు అనేకులు, ఏర్పరచబడ్డ వాళ్ళు కొందరే అన్నట్లుగా ప్రారంభ దినాల్లో చాలామంది వచ్చి ఉండవచ్చు. కానీ వాక్యాల ద్వారా, ఉపదేశాల ద్వారా బోధింపబడ్డప్పుడు, లేకపోతే ఇక్కడ మాకు ఏ పదవి లేదు, మా పెత్తనాలు ఇక్కడ చల్లవు అన్నప్పుడు ఒక్కొక్కళ్ళు ఫిల్టర్ అవుతూ ఉంటారు. ఇదిగో ఇంతమంది మిగులుతారు చివరికి. ఈ ఉపదేశ క్రమం ఎలా ఉంటుందంటే ఒక్కొక్క సేవకులు మారే కొద్దీ గట్టివాళ్ళు మాత్రమే నిలబడతారు, అట్టివారే దేవుని యొక్క రాజ్యానికి అర్హులుగా మార్చబడుదురుగాక. అందుకే గతంలో కూడా చెప్పాను, ఉపదేశ క్రమంలో సువార్త చెప్పేవాళ్ళు వస్తారు. వాళ్ళు కొంతకాలం సువార్త చెప్పి జనాన్ని కుప్పలుగా వదిలేసి వెళ్ళిపోతారు, సంఘంలో చేరుస్తారు. నెక్స్ట్ ప్రవక్త లాంటి సేవకుడు వచ్చాడు అనుకోండి, ప్రవక్త స్వభావం ఏంటంటే ఖండించి గద్దించే స్వభావం. అప్పుడు ఎదిగిన వాళ్ళైతే వాళ్ళు ఆ ఉపదేశానికి తట్టుకొని మేము లోబడాలి, విధేయత చూపాలి అనే అవగాహన కలిగి నిలిచి ఉంటారు. లేకపోతే వాళ్ళు కూడా బలహీనులై ఆత్మీయంగా తొలగిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే వచ్చిన క్రొత్తలో కొంతమంది కలిశారు పాతోళ్ళు, మీరు చర్చికి ఎందుకు రావట్లేదు అని అంటే వాళ్ళు అంటారు మేము రావట్లేదండి. అప్పుడు వచ్చాం, బాగా 24 గంటలు ఇక్కడే ఉన్నాం, మరి ఇప్పుడు ఏమైందంటే ఆబ్సెంట్. ఏంటి కారణాలు అంటే చాలా కారణాలు ఉంటాయి. కాబట్టి ఈ ఉపదేశ క్రమంలో ఎలా ఉంటుందంటే ప్రారంభ దినాల్లో చాలామంది వచ్చి ఉండవచ్చు, కానీ పెద్దవాళ్ళైన తర్వాత లేక వాక్యం అనే పాల వలన ఎదగటానికి అవకాశం ఇచ్చినప్పుడు, వాళ్ళలో మార్పు చెందినప్పుడు శరీర సంబంధమైన స్వభావాలన్నీ కూడా తొలగించబడి ఆత్మ సంబంధమైన మనుషులుగా మార్చబడతారు. విసర్జించవలసినవన్నీ కూడా విసర్జించి మంచితనము, దైవభక్తి కలిగి మేము ప్రభువులు ఎదగాలని కోరుకున్న వాళ్ళు సంఘములో నిలిచి ఉంటారు. అటు వారిని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. లేకపోతే లోక సంబంధమైనటువంటి పెత్తనాలో లేకపోతే లోక సంబంధమైన ఘనతో కావాలని కోరుకున్న వాళ్ళు వేరే చర్చలకు వెళ్ళిపోతారు. అందును బట్టి మనం ఎవరిని బలవంతం చేయలేము. పదవి వ్యామోహాలు ఇక్కడైతే ఏముండవు, ఇక్కడ ఏమైతే ఉండవు, గాలి తీయడం తప్ప ఇంకేముండదు. కానీ వాక్యము ద్వారా పరిశుద్ధపరచబడి పరిపూర్ణులుగా మారాలని కోరుకున్న వాళ్ళు సంఘ సహవాసంలో ఉండి వాక్యానుసారంగా తమ జీవితాన్ని కట్టుకుంటూ వస్తారు, మార్పు పొందటానికి ఇష్టపడతారు. గనుక శిశువులుగా ఉన్నప్పుడు లోక సంబంధమైన అనుభవాల్లో ఉన్న కార్యాలన్నీ త్యజించి పెద్దవాళ్ళై ఉండటానికి ఇష్టపడ్డప్పుడు కొన్ని కార్యాలని యాక్సెప్ట్ చేస్తారు, అంగీకరిస్తారు. త్యజించడం ఒకటి, అంగీకరించడం ఒకటి. మోషే పెద్దవాడైనప్పుడు, చిన్నవాడుగా ఉన్నప్పుడు పెద్దవాడైన తర్వాత త్యజించాడు, అంగీకరించాడు. ఇంకా మీకు అర్థమవటానికి ఇంకొక రెఫరెన్స్ చెప్తాను చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 11వ వాక్యంలో పౌలు గారు, నేను పిల్లవాడని ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని. చూడండి, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని అంటాడు. ఈ మాటల్లో ఉన్న ఒక సత్యం ఏంటంటే, సౌలుగా ఉన్నప్పుడు క్రైస్తవులను హింసించేవాడు. పత్రికలో ఒక మాట అంటాడు, పాపులలో ప్రధాన పాపిని నేను అని. అలాంటి వ్యక్తిగా ఉన్న సౌలుని దేవుడు దర్శించినప్పుడు ఆయన స్వభావాలు, పద్ధతులు అన్నీ కూడా మార్చబడ్డాయి. యేసుక్రీస్తుని గురించి సువార్త ప్రకటిస్తూ కొరింథీ పత్రికలో ఈ మాట అంటాడు, నేను పిల్లవాడని ఉన్నప్పుడు పిల్లవాని వలె
మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. అంటే గతంలో ప్రభువుని ఎరగక మునుపు, దమస్కు మార్గంలో ప్రభువు నన్ను దర్శించక మునుపు నేను పిల్లవాని వలె ఉంటిని. కోపము, ద్వేషము, పగ, ఈర్ష్య, క్రైస్తవులంటే అసలు గిట్టని పరిస్థితుల్లో హింసించి, బాధ పెట్టి, చెరసాలు వేయించి నడుచుకున్నాను. ఈ మాటల్లో ఉన్న ఆంతర్యం అదే. పిల్లవాడంటే భౌతికంగా ఆలోచించినా కూడా చూడండి, పిల్లవాళ్ళు పిల్ల చేష్టలు చేస్తారు. పిల్లలు ఉన్నారు, ఎగురుతారు, గంతులేస్తారు. సరే పిల్లలే అని వదిలేస్తాం. ఒక 18 సంవత్సరాలు వచ్చినా కూడా గంతులేస్తే రే గాడిద, నువ్వు పిల్లోడివా గాడిదవా అని తిడతారు. అంటే పిల్ల చేష్టలు మానాలి కదా. ఓ 16 ఒక చిన్నపిల్లలు చేష్టలు కలిగి ఉంటారు అనుకోండి. ఒక 60 సంవత్సరాల వయసు వచ్చి కూడా చిన్నపిల్లలు చేస్తే వీళ్ళు మనుషులేనా, లేకపోతే వీళ్ళు పెద్దవాళ్ళ, లేకపోతే ఏమని రెస్పెక్ట్ లేకుండా ఉండే అనుభవం. అందుకే పెద్దవాళ్ళైన తర్వాత పెద్దరికంగా ఉండాలి. చిన్నపిల్లల చేష్టలు కలిగి ఉంటారు. పౌలు అంటాడు, గతంలో నేను పిల్లవాడనే ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, తలంచి తిని, యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడని పిల్ల చేష్టలు మానివేసి తిని. ఒకటి భౌతికంగా ఆ చేష్టలు మానివేయడం, ఆత్మీయంగా కూడా విసర్జించవలసినవి విసర్జించి, ధరించుకోవాల్సినవి లేక అంగీకరించుకోవాల్సిన స్వభావాలన్నీ కూడా అంగీకరించబడాలి. ఏవైతే నవీన స్వభావాలు, ఏవైతే మంచి స్వభావాలు ధరించుకుంటారో వాళ్ళు పెద్దవాళ్ళు అని పిలువబడతారు. అప్పుడప్పుడు సంఘాల్లో కొంతమంది ఉంటారు, ఆత్మీయులు, అక్కడక్కడ కనిపిస్తారు. వాళ్ళు మాటలు, వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ని బట్టి వీళ్ళు దైవభక్తి కలిగిన వాళ్ళు అని అనుకోవచ్చు. కొందరు ఒక 50 సంవత్సరాలు వచ్చినా కూడా పిల్ల చేష్టలు మానరు. ఆ మధ్య సంఘంలో సేవ చేస్తున్నప్పుడు జోకులు వేస్తూ ఉన్నాడు నా ముందే. ఎన్ని సంవత్సరాల వయసు? 60 సంవత్సరాలు. ఇతను పెద్దవాడు కాదు, పిల్ల చేష్టలు మానలేదు అనుకొని దగ్గర రానివ్వకుండా దూరం పెట్టాను. కారణం ఏంటంటే పిల్ల చేష్టలు పెద్దవాళ్ళు ఏమండి పెద్దవాళ్ళుగా ప్రవర్తించాలి, కానీ పిల్ల చేష్టలు చేస్తే ఇక నా పొరుగు పోయిద్ది అంతే. కాబట్టి అట్టి వాళ్ళని నేను అవాయిడ్ చేస్తూ ఉంటాను. పౌలు గారు కూడా అంటాడు, అయితే పిల్ల చేష్టలు మానాలి. ఈ మాటలో ఉన్న ఆంతర్యం ఏంటంటే, క్రీస్తుని ఎరగక మునుపు లోకస్తులాగా మాట్లాడడం, లోకస్తులాగా ప్రవర్తించడం ఉండేవి. కానీ క్రీస్తుని ఎరిగిన తర్వాత మన మాటలు కానీ ప్రవర్తన కానీ ఇవన్నీ కూడా అవి ఒక్కొక్కటిగా వాక్యం అనే పాల వలన, రెండవది ఉపదేశం వలన ప్రభు మీలో సరిచేస్తూ వస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ సరిచేసే అనుభవాలన్నీ సంఘానికి వచ్చుచున్న మీకే ఇవి ఇవ్వబడుతూ ఉన్నాయి ఉపదేశము ద్వారా. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు చిన్నపిల్లలు చేష్టలు చేస్తూ వచ్చారు. పెద్దవాళ్ళైన తర్వాత పెద్దరికంగా మాటలు, క్రియలు, పద్ధతులు ఇవన్నీ సరిచేయబడాలి అంటే సంఘములో బోధిస్తూ ఉన్న వాళ్ళ మాటలను బట్టియే చేంజెస్ రావాలి. అందుకే తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12-13 వాక్యాల్లో మీరు చూడండి. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 12-13 వాక్యములో, సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మనన చేసి వారి పనిని బట్టి మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాము. మరియు ఒకరితో ఒకడు సమాధానముగా ఉండుడి అని సంఘానికి పౌలు గారు రాస్తారు. అక్కడ మీలో ప్రయాసపడవచ్చు ప్రభువునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మనన చేసి, ఇక్కడ నిలిచి ఎంతోమంది దేవుని యొక్క వాక్యాన్ని బోధించారు. ఈ పరిచర్యలో ఎంతోమంది ఇక్కడ సేవ పరిచర్య చేసి కష్టపడి వెళ్ళారు. మరి ప్రారంభ దినాలు మొదలుకొని ఈ దినం వరకు ఎంతోమంది ఇక్కడ సేవ చేసి మీకు వాక్యాలు బోధించి మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు మీలో మార్పు దేవుడు కలగజేస్తూ వచ్చాడు. కాబట్టి వాక్యం చెప్తుంది, మీకు బుద్ధి చెప్పు వారిని మనన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాము అంటాడు. ఎందుకంటే ఈ పని అనేది చాలా గొప్పదండి. ప్లస్ అంతే శ్రమలతో కూడినటువంటి మార్గం ఇది.
ఇది చాలా ప్రయాసతో కూడిన పరిచర్య. అందుకే కొంతమంది యవనస్తులు రారురా సేవకు రండి అంటే వద్దులేనా నేను రాను అంటాను. రేపు బైబిల్ సెమినార్ ఉంది, మరి ఎవరైనా యవనస్తులు సేవకు వస్తారంటే ఒకడు రాలేదు. ఒకరిని అడిగి ఎవరే సేవకు వస్తావారు అంటే అందరూ సేవకు వస్తే విశ్వాసులు ఎవరు ఉంటారు అంటాడు. అంటే తప్పించుకోవటానికి వాడు. ఎందుకంటే ఈ సేవ చేయడం అనేది చాలా ప్రయాస, కష్టం. అది ఎవరు గుర్తుపట్టరండి. మైండ్ టార్చర్ భయంకరంగా ఉంటుంది. ఒక 100 మంది 200 మంది సంఘంలో ఉన్నారనుకోండి, ఎవరు ఏ మెంటాలిటీతో ఉంటారో, ఎవరు ఎలా వాళ్ళని నడిపించాలో కాపరి వాళ్ళని పసిగట్టి నడిపిస్తే తప్ప. అందుకే పౌలు అంటారు, ఈ మాటలు చెప్పిన తర్వాత వారి పనిని బట్టి ప్రేమతో మిక్కిలి వారిని ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాను. ఎందుకంటే ఇది ఒక కాపరి అన్నప్పుడు 100 మందితో సమానం. గతంలో కాపరి లేడు కొంతకాలం, అప్పుడు ఎలా ఉన్నదో ఆలోచించండి. దైవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు అని. ఇండిపెండెంట్ సంఘాలు గమనిస్తే కొంతమంది సంఘాలు కడతారు, కానీ ఆయన చనిపోయిన తర్వాత సంఘం చల్లా చెదరైపోయింది. కానీ ఈ ఉపదేశ క్రమంలో ఇది ఒక్కొక్కళ్ళు పరిచర్య రాకడ వరకు జరుగుతూనే ఉంటుందని దైవజనులు యేసన్న గారు చెప్తూ వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మీకు బుద్ధి చెప్పు వారిని మనన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాను. మరి గతంలో ఎంతమందిని ఘనపరిచారు, ఎంతమందిని ఘనహీనంగా ఇక్కడ చేశారో నాకైతే తెలియదు, మీకే తెలుసు. ఎంతమందిని ఘనంగా ఎంచారో, ఎంతమంది సేవకుల్ని తిట్టి బాధ పెట్టి పంపించారో నాకైతే తెలియదు. ఎందుకు అలాంటి పరిస్థితులు? పౌలు గారు అంటారు, మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాను అంటాడు. ఆ తర్వాత నెక్స్ట్, ఒకరితో ఒకరు సమాధానముగా ఉండండి. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. సంఘంలో ఒకరి మధ్యలో ఒకరికి సమాధానం లేకపోతేనే అక్కడ సమస్యలు వస్తాయండి, సమస్యలు వస్తాయి. నేను గొప్ప అంటారు. ఎవరు గొప్ప? యేసు ప్రభువే గొప్ప ఇక్కడ. హల్లెలూయా. నేను గొప్ప కాదు, నువ్వు గొప్ప కాదు, యేసు ప్రభువే గొప్పవాడు. అందుకే సంఘములో ప్రభువునే గణపరుస్తూ ఉంటాం, ప్రభువునే హెచ్చిస్తూ ఉంటాం. ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వం, ప్రభువుకే మనం ఘనతను ఇస్తాం. ఒకవేళ ఘనత మనం తీసుకున్నాం అనుకోండి, అంతే, వెంటనే పురుగులు పడి చచ్చాడు. చూడండి, అపోస్తలుల కార్యములు గణపరచనందున క్లియర్గా వ్రాయబడి ఉంది. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయం 21వ వాక్యం. నియమింపబడిన దినము రాగా హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా, చూడండి, ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదని కేకలు వేసిరి. చూడండి, దేవుని మహిమపరచునందున వెంటనే ప్రభుదూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణం విడుచును. చూడండి, ఆ మాట భయం వేసింది. ఎందుకు ఇలా జరుగుతాయంటే, ఒకవేళ సేవకులైనా విశ్వాసులైనా ఎవరైనా కూడా ప్రభువుని మహిమపరచకపోతే, అందుకే పాటలు పాడినా ప్రభునామం గణపరచబడును గాక, వాక్యం చెప్పినా ప్రభునామం గణపరచబడును గాక, పరిచర్య చేసినా సహకరించిన ప్రోత్సాహపరిచిన ఏది చేసినా కూడా దేవుని నామ ఘనత కొరకే మనము చేయుదుము గాక. ఘనత నాకు రావాలని కోరుకున్నారా? ఇక అంతే. ఎక్కడి నుంచి పురుగు స్టార్ట్ అయిద్దో. పురుగులు అంటే ఎక్కడి నుంచో, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, పాకిస్తాన్ నుంచి రావు. మధ్య డాక్టర్ గారు ఉన్నారు, ఒక పేషెంట్కి, ఆయన షుగర్ పేషెంట్లకి ఎక్కువ ఆపరేషన్ చేస్తారన్న ఆపరేషన్ ఒకసారి వాట్సాప్లో పెట్టాడు. షుగర్ కాళ్ళకి గాయమైంది, పురుగులు అంత తీసి అడ్డు పెట్టాడండి. నాయన పెట్టబాకు నాయన, దయచేసి దండం పెడతాను. పురుగులు ఎక్కడి నుంచో రావు. ఆయన షుగర్ పేషెంటు కాళ్ళల్లో ఆయన చేయి పెట్టి అలాగే ఆపరేషన్ చేసి సర్జరీ చేస్తాడు. ఆయన పెట్టాడు, చూస్తే పురుగులు ఉన్నాయి కాళ్ళల్లో పురుగులు ఉన్నాయి. మనిషిలో పురుగులు ఉంటాయి అంటారు, పురుగులు ఉంటాయి. ఒకవేళ అందంగా నీట్గా కనబడ్డా
మనిషి శరీరంలో పురుగులు ఉంటాయి. ఎప్పుడు బయటపడతాయి అంటే షుగర్ ఎక్కువైపోయి ఏదో పుండి వచ్చేసి కాళ్ళు గాయమై అప్పుడు పురుగులు బయటపడతాయి. పురుగులు ఎక్కడి నుంచి వస్తాయి అనుకోకూడదు, కానీ ప్రేమ వల్ల ఉదాహరణ మాత్రమే చెప్పాను, ఎవరు భయపడవద్దు. ఉదాహరణ మాత్రమే చెప్పాను. దేవుని మహిమపరచినందున వెంటనే ప్రభుదూత అతని మొత్తెను గనుక సంగమన్నప్పుడు ఇది ఎంతో భయంకరమైనటువంటి స్థలము అంటాడు యాకోబు. ఒకవేళ సేవకులు ప్రభువుని గణపరచకపోయినా, విశ్వాసులు ప్రభువుని గణపరచకపోయినా వెంటనే ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి ఎవ్రీ యాక్టివిటీస్, సంఘంలో జరిగే ప్రతి పరిచర్యలో కానీ ప్రార్థనలో కానీ ఎక్కడ ఏ ఒక్కరు కూడా అతిశయపడి నాకు ఘనత రావాలి అని కోరుకున్నారా, ఇక అంతే సంగతులు. అలా జరగకుండా ఉండాలి అంటే పరిచర్య చేసేటప్పుడు కానీ పాటలు పాడేటప్పుడు కానీ సంఘములో ఎంతో భయముతో నడిస్తే తప్ప మనం క్షేమంగా ఉండలేము. ప్రభా నీ నామమే మహిమపరచబడాలి, నీ నామం ఘనపరచబడాలి, అయ్యా నీకే స్తోత్రం అని భయముతో ఎవరైతే సంఘములో జరిగే ప్రతి కార్యక్రమంలో నడుచుకుంటారో నా దేవుడు వారిని ఘనపరచును గాక. నన్ను ఘనపరచు వారిని నేను కూడా ఘనపరుస్తానంటాడు. నేను కూడా అంతే. ఇక్కడ నిలబడేటప్పుడు మనసులో అనుకుంటా, ప్రభా డాడీ ఐఎమ్ జీరో, యు ఆర్ హీరో అంటాను. అది నాకు ఒక యాక్సెప్ట్తో కూడిన ఒక మాట. నేను జీరోని, నువ్వు గొప్పవాడి ప్రభా అని నిలిచి ఉంటాను. లేకపోతే నేను అసలు నిలిచి వాక్యం చెప్పాలంటే నాకు భయం. చిన్న వయసులో ఇంట్లో ఎవరైనా చుట్టాలు వచ్చారంటేనే మా మమ్మీ మా అమ్మ దగ్గర వెళ్ళిపోతాను, అంత గిల్టీ. కానీ ఈరోజున నిలిచి మీ ఎదుట వాక్యాన్ని బోధిస్తున్నానంటే దేవుని కృప మాత్రమే. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి పౌలు గారు సంఘానికి చెప్తారు, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారి ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మనన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాము అంటాడు. ఎందుకంటే భౌతికంగా పాఠాలు నేర్చుకోవటానికి, ఉద్యోగాలు చేయటానికి లోక సంబంధమైన పాఠాలు కాలేజెస్, యూనివర్సిటీలు ఉన్నాయనుకోండి. ఇది మనం ఆత్మీయంగా ఎదగటానికి, మనలో చేంజెస్, మార్పు రావటానికి ఏవైతే విడిచిపెట్టాలో, ఏవైతే ధరించుకోవాలో అవన్నీ కూడా ఇక్కడ నేర్పించబడుతున్నాయి సంఘంలో. అందుకే నాకు తెలిసి ఇప్పటి వరకు బైబిల్ స్టడీ ఎవరు ఏర్పాటు చేసి ఉండవచ్చు, కానీ లోతుగా పాత విశ్వాసులు కాబట్టి గురువారం పూట ఓ పూట దేవుని వాక్యాన్ని లోతుగా ధ్యానిస్తే బాగుంటుందని ఇలా ఏర్పాటు చేశాం. తద్వారా దేవుడు ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా బలపరచునుగాక. పౌలు గారు అంటారు, నేను పిల్లవాడై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, తలంచి తిని, యోచించి తిని, కానీ ఇప్పుడు పిల్ల చేష్టలను మానేసని ఎందుకు చెప్తాడంటే అననీయ అనే అపోస్తలులకు సహవాసములో ఉండి వాక్యము ద్వారా బోధింపబడి మార్పు చెందాడు. కనుక మోషే గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఒకటి పెద్దవాడైన ఆయనకు శిశువుగా ఉన్న అనుభవం, పెద్దవాడుగా ఉన్న అనుభవం. పెద్దవాడైన తర్వాత మోషేకు ఒక అవగాహన కలిగింది, నేను ఐగుప్తుకు సంబంధించిన వ్యక్తిని కాదు అని. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 22వ వాక్యాన్ని కూడా మీరు చూడండి. అక్కడ మోషే ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు సకల విద్యలను అభ్యసించాడు. ఐగుప్తీయుల సకల విద్యను అభ్యసించి మాటలు ఎందును చూడండి ప్రవీణుడై ఉండెను అని వ్రాయబడి ఉంది. 7వ అధ్యాయం 22వ వాక్యములో సకల విద్య ఎందును, ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటలు ఎందును, కార్యములు ఎందును ప్రవీణుడై ఉండెను. ఈజిప్ట్ యొక్క పరిస్థితిని ఆలోచించినప్పుడు ఐగుప్తులో 5 రకములైన శాస్త్రాలు ఉన్నాయి. ఈజిప్ట్లో 5 రకములైన శాస్త్రాలు ఉన్నాయి. ఒకటి జియోగ్రఫీ అంటారు. జియోగ్రఫీ అంటే భౌగోళిక శాస్త్రము ఐగుప్తులో ఉంది. ఆ భౌగోళిక శాస్త్రాన్ని చిన్న వయసు నుండి మోషే నేర్చుకున్నవాడు. నెక్స్ట్ ఆ ఐగుప్తులో ఆస్ట్రాలజీ అంటారు. ఆస్ట్రాలజీ నేర్చుకున్నవాడు మోషే. ఆస్ట్రాలజీ అంటే ఆకాశంలో జరిగే కొన్ని కార్యాలు. అప్పటి నుండే వాళ్ళు పరిశీలిస్తూ ఉండేవాడు సైంటిఫిక్గా.
కాబట్టి మోషే నేర్చుకున్న విద్యల్లో ఒకటి జియోగ్రఫీ, రెండవది ఆస్ట్రాలజీ, మూడవది విజ్ఞాన శాస్త్రము, నాలుగవది సమూహ శాస్త్రము అంటారు, సోషల్ సైన్స్ అని, ఐదవది దైవిక శాస్త్రాన్ని. ఈ 5 శాస్త్రములను మోషే చిన్న వయసు నుండి నేర్చుకున్నవాడు. ఐగుప్తులో ఉన్న శాస్త్రాలు ఏంటంటే ఈ 5 రకములైన శాస్త్రాలు. సకల విద్య నేర్చుకున్నాడు. సకల విద్యలను అభ్యసించి మాటలు ఎందును కార్యములు ఎందును ప్రవీణుడై ఉండెను. ఇంత నాలెడ్జ్ మోషే కలిగి ఉన్నా కూడా ఆయనకు ఒక అవగాహన, మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 25వ వాక్యంలో మనం చదివినట్లుగా, ఐగుప్తులో సకల విద్యను అభ్యసించి పాండిత్యం కలిగి మాటలు ఎందుకు కూడా నేర్పరి ఉన్నా కూడా ఆ ఐగుప్తులో ఉండటానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే అల్పకాలపు పాప భోగము అనుభవించుట కంటే, చూడండి 5 రకములైన శాస్త్రాలు నేర్చుకున్నవాడు. ఐగుప్తు అంటేనే పాపం, ఐగుప్తు అంటేనే పాపానికి గుర్తు, ఫరో అంటేనే సాతానుడు, అక్కడ లోక సంబంధమైన కార్యాలన్నీ జరుగుతాయి. ఇట్టి ఐగుప్తులో నేనుంటే నాశనం అవడం తప్ప మేలు కలగదు అని ఆలోచించి మోషే ఏం చేశాడంటే, అల్పకాలపు పాపభోగం అనుభవించటం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని ఒకటి విసర్జించాడు, రెండవది ధరించుకున్నాడు. ఏం విసర్జించాడు? లోకాన్ని, పాపాన్ని, సాతాన్ని, పాపపు క్రియలని. ఫరో అన్నప్పుడు లోకానికి గుర్తు, ఈజిప్ట్ అన్నప్పుడు లోకానికి గుర్తు, ఫరో అన్నప్పుడు సాతానుకు గుర్తు. అక్కడ ఉంటున్న సకల పాపభోగాలన్నీ కూడా విసర్జించాడు. రెండవది ధరించుకున్నాడు. క్రీస్తుని ఎరగక మునుపు మనము ఎలా ఉన్నాం, ఇప్పుడు ఏ విధంగా నడిపించబడుతున్నామో ఆలోచించండి. ఒకటి విడిచిపెట్టాలి, రెండవది ధరించుకోవాలి. ఐగుప్తును, లోకాన్ని, పాపాన్ని విడిచిపెట్టాలి. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8, 9, 10 వాక్యాల్లో మీరు చూడండి. లోకంలో ఉన్నప్పుడు మీరు పెద్ద పెద్ద పాపాలు చేస్తూ వచ్చారు, కానీ సంఘానికి వచ్చిన తర్వాత ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, మీ నోట బూతులు, చూడండి ఒక లిస్టే రాస్తారు. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వాక్యము నుండి అక్కడ వ్రాయబడి ఉన్న మాట మీరు చూడండి. 5వ వాక్యము నుండి మీరు చూస్తే, భూమి మీదనున్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధనైన ధనాపేక్ష, దేవుని ఉగ్రత, చూడండి. పూర్వము ఎప్పుడు అంటే లోకములో దేవుని యొద్దకు రాకమునుపు, మారుమనసు పొందక మునుపు, బాప్తిసం పొందక మునుపు, పూర్వము అన్యజనుల మధ్యలో మీరు ఉన్నప్పుడు ఇట్టి పాపాలు చేస్తూ వచ్చారు. ఇప్పుడైతే ఎప్పుడు సంఘానికి వచ్చి ప్రార్థనలో, పరిచర్యలో, సేవకుల యొక్క సహవాసంలో నడిపించబడుతున్నప్పుడైతే పెద్ద పెద్ద పాపాలు చేయట్లేదు. కానీ పౌలు గారు అంటారు, ఇప్పుడైతే మీరు కోపాన్ని మానండి. కోపపడుడి కానీ పాపము చేయకుడి అంటారు. కోపం వచ్చేది అప్పుడప్పుడు, కానీ కోపం వచ్చినా కూడా అది సాయంత్రం వరకే ఉండాలి. నెక్స్ట్ డే ఉందనుకోండి, అది పాపంగా మారిపోయింది. కాబట్టి కోపాన్ని విడిచిపెట్టండి అంటారు. రెండవది ఆగ్రహం, ఆ తర్వాత దుష్టత్వం, దూషణ, మీ నోట బూతులు, వీటన్నిటినీ విసర్జించండి. ఒకటి విసర్జించవలసినవి విసర్జించాలి, ధరించుకోవాల్సినవి ధరించుకోవాలి. మోషే పెద్దవాడిన తర్వాత ఐగుప్తు దేశంలో ఫరో కుమార్తె యొక్క కుమారుడు అని అనిపించుకోవటానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే మా పితరుల దేవుడు గొప్పవాడు, మా ప్రజలు వేరు, వీళ్ళు కాదు అని వాటిని త్రోసివేశాడు. ప్రజల మధ్యలో ఉండటానికి మోషే ఇష్టపడ్డాడు. ఆత్మీయంగా మనం ఆలోచిస్తూ ఉన్నాం. ఒకటి విసర్జించాలి, ధరించుకోవాలి. ఆ క్రింది వాక్యాల్లోని మీరు చదివితే, ఒకరితో ఒకడు అబద్ధమాడుకుడు ఏలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తం దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున
ఉమ్. నవీన స్వభావాన్ని మీరు ధరించుకోనండి. చూడండి, విసర్జించాలి, రెండవది ధరించుకోవాలి. మోషే లోకాన్ని, పాపాన్ని, సాతాన్ని విసర్జించాడు, ప్రభువులో ఉండటానికి ఇష్టపడ్డాడు. వాక్యములో రాయబడి ఉంది, విసర్జించాలి, ధరించుకోవాలి నవీన స్వభావాన్ని. మరి ఈ నవీన స్వభావాన్ని ధరించుకోవాలి అనే విషయాలన్నీ కూడా వాక్యము ద్వారా, సేవకుల ద్వారా బోధింపబడ్డప్పుడే చేంజెస్ వస్తూ ఉన్నాయి. కొన్ని నామకార్థపు సంఘాల్లో మీరు గమనించినట్లయితే ఎన్ని సంవత్సరాలైనా మీరు చూడండి, వాళ్ళలో మార్పు రాదు. ఎన్ని వాక్యాలు చెప్పినా గుండె మీద నీళ్లు పోసినట్లే వారు అలాగే ఉంటారు. త్రాగుడు, వ్యభిచారం, అనేక కార్యాల్లోనే ఉంటారు. నేను అదే చిలకలూరుపేటలో సేవ చేస్తున్నప్పుడు నాదెండ్ల అని ఒక ఊర్లో సువార్త కూడికి ఏర్పాటు చేద్దామని పిల్లల్ని తీసుకొని వెళ్ళాను. వాళ్ళు ప్రార్థన పెట్టడానికి అవకాశం ఇవ్వలేదు. వాళ్ళు ఎవరంటే అక్కడ ఉండే చర్చోళ్ళే, లోకల్ చర్చెస్ వాళ్ళే. వాళ్ళు 2-3 వచ్చి మీరు పెట్టకూడదండే అని అంటాను. ఎందుకు? ప్రార్థనే కదా అంటే పెట్టకూడదంటే పెట్టకూడదు అంతే. ప్రార్థనే కదా, సినిమయం కాదు కదా అంటే లేదండి పెట్టకూడదు అంటారు. వాళ్ళు ఎవరంటే త్రాగుడు బోతోళ్ళు, ఇంకా లోక సంబంధమైన కార్యాలు. అక్కడ ఒకవేళ వాళ్ళ సంఘంలో జనాలు ఇటు వస్తారేమో అనే భయం. కానీ మేతున్న చోట ఆటోమేటిక్గా గొర్రెలు వస్తాయి. కానీ ఆ సంఘాల్లో గమనించినప్పుడు నామకార్థపు అనుభవాలు ఇవన్నీ ఒకవేళ గద్దించారనుకోండి, ఆ పాస్టర్ గారి మీద తిరగబడతారు. మరి ఇక్కడ కూడా గతంలో ఎవరు తిరగబడ్డారో తెలియదు, ఎవరో అన్నారు తిరగబడ్డారు అన్నాను. అంటే మన సంఘాల్లో కూడా అటువంటి ఉన్నారు అని. ఏదైనా ఒక మాట గుర్చబడ్డప్పుడు అవి శుద్ధీకరించుకొని పరిశుద్ధపరుచుకునే ఆలోచన ఉండాలి. కానీ తిరుగుబాటు చేస్తే గద్దింపును విననొల్లని వాడు హఠాత్తుగా మరణము అని సామెతలు రాయబడింది. అందుకే ఇంకొక మాట రాయబడింది, నీతిమంతులు గద్దించుట నాకు తైలాభిషేకము అని అంటారు. ఓ నడిపింపు అనేది ఉంది. ఆ నడిపింపులో ఉన్నవాళ్ళు దీవెనకరంగా ఉంటారు. నడిపింపును త్రోసిపుచ్చిన వాళ్ళు ఉండలేరండి. కాబట్టి పౌలు గారు కొలస్సీ సంఘానికి చెప్తారు, మీరు ఇప్పుడైతే లోకములో ఉన్నప్పుడు పెద్ద పెద్ద పాపాలు చేస్తారు. ఎప్పుడైతే కోపము, ద్వేషము, ఆగ్రహము, మీ నోట బూతులు, వీటన్నిటినీ మీరు విసర్జించండి. చేంజెస్ రావాలి అని అంటే వాక్యాలని శుద్ధ హృదయంతో అంగీకరించినప్పుడే చేంజెస్, మార్పు అనేది కలుగుతుంది. మాకు అన్నీ తెలుసు అనుకున్న వాళ్ళు మార్పు చెందలేరు. మార్పు రావాలి అంటే ఖచ్చితంగా వాక్యము ద్వారా ప్రతి ఒక్కరు పరిశుద్ధపరచబడాలి. మోషే పెద్దవాడైనప్పుడు ధరించుకోవాల్సినవన్నీ కూడా ధరించుకున్నాడు, విసర్జించవలసినవన్నీ కూడా విసర్జించాడు. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 23వ వాక్యములో కూడా మీరు చూడండి, మోషే 40 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు 40 ఏండ్లు నిండి వచ్చినప్పుడు ఇశ్రాయేలులైన తన సహోదరులను చూడవలనన్న బుద్ధి పుట్టెను. చూడండి, 40 ఏండ్లు నిండ వచ్చినప్పుడు ఇశ్రాయేలులైన తన సహోదరులను చూడవలనన్న బుద్ధి పుట్టెను. పెద్దవాడైనప్పుడు అన్నప్పుడు ఫుల్ మెచ్యూరిటీ రావాలి అంటే 40 ఇయర్స్, 30 ఇయర్స్ 16 ఇయర్స్ అనేది ఒక యవన కాలం ప్రారంభించబడుతుంది. ఓ పర్ఫెక్ట్గా మెచ్యూరిటీ మైండ్ అనేది ఎప్పుడు వస్తుందంటే ఈ వాక్యాన్ని బట్టి 40 ఏండ్లు నిండ వచ్చినప్పుడు ఇశ్రాయేలులైన తన సహోదరులను చూడవలనన్న బుద్ధి పుట్టెను. అంతవరకు చిన్నవాడుగానే చిన్నపిల్లల చేష్టలు అవన్నీ అనుసరిస్తూ వచ్చాడు. అయితే ఎప్పుడు ఐగుప్తు నుంచి బయలుదేరి మిద్యాను దేశానికి వెళ్ళి మరలా ఎప్పుడు రిటర్న్ వచ్చాడంటే నిర్గమకాండం 2వ అధ్యాయం 12వ వాక్యంలో చూడండి, ఐగుప్తులో ఉన్నప్పుడు ఫరో కుమార్తె యొక్క కుమారుడిని పిలువబడుతున్న సమయంలో అతడు అక్కడ హెబ్రియుడికి ఐగుప్తియుడికి ఇద్దరికి గొడవ జరిగింది ఏదో ఒక విషయంలో. అలాంటి సమయంలో మోషే చూశాడు, గొడవ జరిగింది. ఆ మాట చదవండి. అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడును లేకపోగా ఆ ఐగుప్తిని చంపి, చూడండి అక్కడ
11వ వాక్యం నుండి మీరు గమనిస్తే, ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల ఎద్దుకు పోయి వారి భారములను చూచెను. అప్పుడతడు తన జనులలో ఒక హెబ్రీయుని చూచి, ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచెను. పెద్దవాడై తన జనుల ఎద్దుకు పోయి, ఆ మాట ముఖ్యం. పెద్దవాడైనప్పుడు, ఒక మెచ్యూరిటీ వయసు వచ్చిన తర్వాత, 40 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత, వాళ్ళ మధ్యలోనికి వెళ్ళిన తర్వాత, హెబ్రీయుడిని నేను మా వాళ్ళని, అక్కడ ఒక హెబ్రీయుని ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచి మా హెబ్రీయుని కొడతాడని చెప్పి అటు ఇటు చూచి ఎవడనూ లేకపోగా ఆ ఐగుప్తీయుని చంపి ఇసుకలో పాతిపెట్టెను. ప్రతీకారం తీర్చుకున్నాడు. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 24వ వాక్యాన్ని చూడండి. ప్రతీకారం తీర్చుకునే స్వభావం అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 24వ వాక్యములో, అతడు చూచి, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 24వ వాక్యములో, వారిలో ఒకడు అన్యాయము అనుభవించుట అతడు చూచి వానిని రక్షించి బాధపడిన వాని పక్షమున ఐగుప్తిని చంపి ప్రతీకారము చేసెను. చూడండి, ప్రతీకారము చేసే స్వభావం. 40 ఏండ్లు నిండవచ్చినప్పుడు ఇశ్రాయేలు తన సహోదరులను చూడవలనన్న బుద్ధి పుట్టినప్పుడు అక్కడికి వెళితే ఈ సంభవం జరిగింది. హెబ్రీయుని ఐగుప్తుడు కొట్టగా గొడవ జరిగితే ఇతను వెళ్ళి పూర్తిగా చంపేశాడు. అటు ఇటు చూసినప్పుడు జరిగే కార్యం ఏంటంటే హత్య జరిగిద్ది. అటు ఇటు చూడకూడదు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వాక్యములో, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు ఈ పరుగు పందెములు మీరు ఓపికతో పరిగెత్తుడి అంటాడు. ఈ సంఘ సహవాసములో యేసు వైపు చూచుచు వెళ్ళాలి. కానీ అటు ఇటు చూశారనుకోండి, హత్యలు జరుగుతాయి. కోపము, ద్వేషము, పగ, ఈర్ష్య, ఇవన్నీ శరీర సంబంధమైన స్వభావాలన్నీ కూడా ఎంటర్ అయ్యి ఆత్మీయతలో ఉన్న వాళ్ళు కూడా భ్రష్టత్వంలోనికి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆత్మీయులుగా ఉన్నవాళ్ళు. ఆమె చోట ఆయన 20-25 సంవత్సరాలు విశ్వాసండి. సంఘంలో ఎవరో ఒక చిన్న విషయంలో గొడవ జరిగింది, చర్చిలోనే బూతులు తిడుతున్నాడు. ఇతను విశ్వాస పిశాస అని నేను అనుకున్నా. విశ్వాసులు కూడా అప్పుడప్పుడు పిశాసులకు మారిపోతారు. ఎందుకు మారిపోతారంటే వాళ్ళలో ఈ శరీర సంబంధమైన స్వభావాలు క్రియ జరుగుతాయి. ఇప్పుడు చదివినట్లుగా కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వాక్యం నుండి చూస్తే, కోపము, దుష్టత్వము, ఆగ్రహము, మీ నోట బూతులు, ఇవి ఇంకా ఏలుబడి చేస్తూ ఉంటాయి కాబట్టి ఆయా సందర్భాల్లో చర్చికి వస్తూనే ఉంటారు, బూతులు తిడుతూనే ఉంటారు. చర్చికి వస్తూనే ఉంటారు, తోటి సహోదరుని మీద కోప్పడుతూ ఉంటారు. చర్చికి వస్తూనే ఉంటారు, అసూయ కలిగి ఉంటారు. చర్చికి వస్తూనే ఉంటారు, లోలోపల కుట్రాలు కలిగిన వాళ్ళు కూడా లేకపోలేదండి సంఘములో, అందరూ కాదు. అందుకే అప్పుడప్పుడు ఒక మాట చెప్తుంటాను, బయటికి పర్సనాలిటీ, లోపల మున్సిపాలిటీ అని. బయటికి బాగానే కనబడతారు. అందుకే అబ్రాహ్మణ ఒకసారి చెప్పారు, ఈ మధ్య ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎక్కడ ఏ పరిస్థితులు ఎలా మారిపోతాయో తెలియట్లేదు సంఘాల్లో. అందుకే సంఘానికి వచ్చే వాళ్ళందరూ కూడా భక్తులని పిలవలేము. భక్తులని బయటికి కనిపించినా ఇంటర్నల్గా ఏ కుట్ర కలిగి సంఘంలో చేర్చబడతారో తెలియదు. అలాంటి సమయంలో ఎంతో జాగ్రత్తగా మెలకువ కలిగి నడిపించబడవలసిన పరిస్థితి. 40 ఏండ్లు నిండవచ్చినప్పుడు ఇశ్రాయేలులను తన సహోదరులను చూడవలనన్నా బుద్ధి పుట్టి వాళ్ళిద్దరు గొడవ ఆడుకుంటుంటే వాళ్ళ మధ్యలో మోషే గారు ఎంటర్ అయ్యాడు. అవసరం లేదు. అయినా మావాడు హెబ్రీయుడు, మావాడిని నువ్వు కొట్టి గొడవ చేస్తావని చెప్పి వీడిని కొట్టాడు. హత్య జరిగింది. చివరికి అక్కడి నుంచి పారిపోయాడు మిద్యాను దేశానికి. 40 ఇయర్స్ నిండవచ్చినప్పుడు మరలా తన సహోదరులను చూడవలనన్నా బుద్ధి పుట్టెను. 40 సంవత్సరాల తర్వాత మరలా వచ్చాడు. ఐగుప్తులో తన సహోదరులు, తన ప్రజలు బాధపడుతూ ఉండటం చూచి ఇప్పుడు ఏం చేశాడంటే, ప్రభు యొక్క పరిచర్య చేయటానికి మిద్యాను దేశం నుండి 40 ఇయర్స్ ఏజ్ వచ్చిన తర్వాత రిటర్న్ వచ్చి, ఇక ఈ ఐగుప్తీయుడు హెబ్రీయుడు కొట్టుకోవడం
ఇవన్నీ ఏమి చూడట్లేదండి. వీటిని ప్రక్కన పెట్టి ప్రభు వైపు చూస్తూ ఇశ్రాయేలు ప్రజల్ని అరణ్య మార్గంలో ధైర్యంగా నడిపిస్తూ వచ్చాడు. హల్లెలూయా. వీళ్ళు కొట్టుకొట్టి నాకేం ప్రయోజనం, నేను ప్రభు వైపే చూడాలి అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మోషే నీవు నా పరిచర్య చేయాలి అన్నప్పుడు మోషేకు ముందుగానే చిన్న వయసు నుండి తెలుసు కదా, ప్రభా ఇశ్రాయేలులు మాట వినరు, వీళ్ళ తిరగబడి స్వభావం కలిగిన వాళ్ళు, అంటే లేదు నువ్వు నా ప్రజలని ఐగుప్తుల నుంచి విడిపించడానికి నువ్వు ఖచ్చితంగా నాయకునిగా ఉండాలి అంటే, అప్పుడు కూడా మోషేకు భయం వేసింది. నేను నత్యాన్ని ప్రభు అని అలాగైనా తప్పించుకోవటానికి ప్రభు దగ్గర అడిగితే, లేదు ఖచ్చితంగా నువ్వు నా ప్రజలను విడిపించటానికి నువ్వు నాయకుడిగా ఉండాలి అని మోషేని మరలా పిలిచాడండి. ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు మోషే అంటే, ఇశ్రాయేలుల పరిస్థితులన్నీ వాళ్ళ స్వభావాలన్నీ మోషేకు తెలుసు. వీళ్ళు అరణ్య మార్గంలో ఎప్పుడైనా నన్ను విసిగించి బాధ పెడతారు, అనవసరంగా ఈ బాధలు ఈ పరిస్థితులన్నీ వద్దు అని తప్పించుకోవటానికి ప్రయాసపడ్డాడు. అందుకే మునుపు మీతో చెప్పినట్లుగా ఈ సేవ చేయడం అనేది చాలా కష్టతరం అండి, కష్టతరం. అందుకే తెస్సలోనిక పత్రికలు మునుపు చదివినట్లుగా మీలో ప్రయాసపడుచు ప్రభునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మనన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాను. వారి మాట విని, లేకపోతే తిరుగుబాటు స్వభావం వచ్చేది. మోషే ఇశ్రాయేలు ప్రజలు నడిపించాలంటే చాలా ఇబ్బంది, కాబట్టి నా వల్ల కాదు అన్నా కూడా దేవుడు పేరు పెట్టి పిలిచి తీసుకొచ్చాడు. అరణ్యంలో ఎన్నోసార్లు విసిగిచ్చాడు, నీళ్ళు లేకపోయినా విసిగిచ్చారు, ఆహారం లేకపోయినా విసిగిచ్చారు. ప్రభువా నా వల్ల కాదు అని చెప్పినప్పుడు దేవుడు అంటాడు, వీళ్ళని అరణ్యంలో సంహరిస్తాను అంటే మధ్యవర్తిగా ఉండి ఇశ్రాయేలు ప్రజల పక్షమై ఉండి విజ్ఞాపన చేస్తే ఇశ్రాయేలు ప్రజలు తప్పింపబడ్డారు. అలాంటప్పుడు సేవకుల యొక్క పాత్ర ఎంతగా ఉందో ఒకసారి ఆలోచించండి. అందుకే పౌలు గారు అంటారు, ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడి. ఇశ్రాయేలు ప్రజలలో అసమాధానం. ఒక 20-25 లక్షల మంది ప్రజలు నడిపించాలంటే ఎంత కష్టమో ఆలోచించండి. ఇంట్లో నలుగురిని 2 పిల్లలు నడిపించాలంటేనే తల బీక్కుంటారు. ఈ కుటుంబం వద్దో ఈ భార్య పిల్లలో దాన్ని పారిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. సంఘాన్ని నడిపించడం కూడా చాలా కష్టం, అయినా కూడా కృపనిస్తే తప్ప. అయితే మోషే అటు ఇటు మొదట చూశాడు, హత్య జరిగింది, మిద్యాన్ దేశానికి పారిపోయి సెకండ్ టైం వచ్చిన తర్వాత అటు ఇటు చూడలేదండి. ఎందుకంటే ప్రారంభంలో అలా జరిగింది కాబట్టి వీళ్ళని చూస్తే, వీళ్ళ స్వభావాలు వీళ్ళ పద్ధతులు చూస్తే కొంతమందినైనా కనాన్ దేశానికి నేను చేర్చలేను అనే ఒక భయంతో వాళ్ళు ఏ విధంగా నడిపించబడ్డ అనవసరం అని చెప్పి యేసు ప్రభు వైపు చూస్తూ ఇశ్రాయేలు ప్రజల్ని అరణ్య మార్గంలో నడిపిస్తూ వచ్చాడు. ఈ మాటను బట్టి మనము కూడా విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు. అందుకే సంఘంలో చెప్తూ ఉంటాను, మనుషుల వైపు చూడకూడదు. వాళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళ పద్ధతులు ఇలా, వీళ్ళ పద్ధతి, ఎవరితో మీకెందుకు? నేను ప్రభువు దగ్గర పర్ఫెక్ట్గా ఉన్నానా అని ఎవరికి వాళ్ళే ఎవరి జీవితాన్ని వాళ్ళు చూసుకొని వెళ్ళిపోతూ ఉండాలి. కానీ మనిషి యొక్క స్వభావం ఏంటంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఏలుబెట్టే కార్యక్రమాలు ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ పద్ధతులు వీళ్ళ పద్ధతులు అని. అలా ఉన్నప్పుడే ఆత్మీయులు కూడా శరీరానుసారులుగా మారిపోయిన వాళ్ళు ఉన్నారు. అందుకే 22వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయం చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకా అపవిత్రుడుగానే ఉండనిమ్ము. ఒకరోజు వస్తుంది దేవుడు రివార్డ్ లేకపోతే జీతాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. ఎవరి జీవితానికి తగినట్టుగా జీతాన్ని ప్రభు ఇచ్చునుగాక. కానీ ఎవరి సొంత రక్షణను వాళ్ళు కొనసాగించుకుంటూ వెళ్ళిపోవాలి, కానీ అటు ఇటు చూడకూడదు, మనుషులను చూడకూడదు. స్టెఫను కూడా రాళ్ళు రువ్వి కోపంతో ద్వేషంతో ఉన్న వాళ్ళ వైపు చూడలేదు, కానీ ఎవరి వైపు చూశారు? తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉన్న యేసు వైపు చూచి, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అని యేసు ప్రభువాలు చెప్పి కన్ను మూశాడు. మనుషులను చూస్తే మనిషి యొక్క స్వభావాలే అవి, వాటిని బట్టి కోపము ద్వేషము పగ మరలా కొట్టాలి చంపాలనే స్వభావం వస్తుందని స్టెఫను ఎరిగి ప్రభు వైపు చూచాడు.
మోషే గురించి మనం ఆలోచిస్తూ ఉన్నాము. 40 సంవత్సరాల తర్వాత నిండ వచ్చినప్పుడు ఇశ్రాయేలులు తన సహోదరులను చూడవలనన్న బుద్ధి పుట్టెను. వచ్చి ప్రభు వైపు చూస్తూ ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తూ వచ్చారు. బైబిల్లో యోసేపు గురించి ఒక మాట చదువుతూ ఉన్నాం. 45వ అధ్యాయం, ఆదికాండం 45వ అధ్యాయము మొదటి వాక్యంలో మీరు చూడండి. యోసేపు ఐగుప్తు దేశానికి అధికారిగా మార్చబడ్డప్పుడు అప్పుడు యోసేపు తన యొద్ద నిలిచిన వారందరి ఎదుట అణుచుకొనజాలక, నా యొద్ద నుండి ప్రతి మనుషుని వెలుపలికి పంపివేయుడని బిగ్గరగా చెప్పెను. యోసేపు తన సహోదరులకు చూడండి, ఎందుకంటే తన సహోదరులే చంపాలని కోపగించి కీడు చేసే మనస్తత్వం కలిగిన వాళ్ళు కనుక నా యొద్ద నుండి ప్రతి మనిషిని వెలుపలికి పంపివేయుడని బిగరగా కేకలు వేశాడు. తన సహోదరులకు తన్ను తాను తెలియజేసుకున్నప్పుడు ఎవరునూ అతని యొద్ద నిలిచి ఉండలేదు. ఎందుకంటే వాక్యం చెప్తుంది, సత్క్రియ చేయని ఎడల నీవు తలెత్తుకొనలేవు. సత్క్రియ చేస్తే తలెత్తుకోగలవు, సత్క్రియ చేయని ఎడల తల ఎత్తుకోలేవు. మోషే 40 సంవత్సరాలు నిండ వచ్చినప్పుడు సహోదరులను వచ్చాడు. ప్రభు వైపు చూస్తూ ఇశ్రాయేలు ప్రజలు నడిపించాడు. ఈ మాటను బట్టి రక్షించబడి బాప్తిజం తీసుకొని సంఘ సహవాసానికి వచ్చి నవీన స్వభావాలు ధరించుకొని ప్రభు మార్గంలో నడిపించబడుతూ ఉన్నప్పుడు స్వభావాల్లో విసర్జించవలసినవన్నీ కూడా విసర్జించి ధరించుకోవాల్సినవి దేవుని ప్రజలు ఒక్కొక్కటిగా స్వభావాల్లో మార్పు రావాలి. మెయిన్ సంఘానికి ఒక ఉపదేశం ఏంటంటే, నేను పరిశుద్ధుడే ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులే ఉండుడి. రక్షించబడడం, బాప్తిసం తీసుకోవడం, సంఘానికి రావడం ఒక అనుభవం అయితే, హెబ్రీ సంఘానికి పౌలు గారు చెప్తారు, పరిపూర్ణల మగుటకు మనం సాగిపోదుము. పరిపూర్ణలుగా మారాలి, ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట నిలవబడాలి అంటే స్వభావాల్లో మార్పు రావాలి. మార్పు వస్తేనే పరిపూర్ణలుగా మార్చబడుదురుగాక. యోసేపు తన సహోదరులను చూచినప్పుడు ఇక్కడ రాయబడి ఉంది, తన్ను తాను తెలియజేసుకున్నప్పుడు ఎవరునూ అతని యొద్ద నిలిచి ఉండలేదు. ఎందుకంటే వీళ్ళు యోసేపుకు విరోధంగా కీడు చేసిన వాళ్ళు, ఇబ్బందులు పెట్టిన వాళ్ళు. కానీ ప్రేమైన వారులారా, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట మనం నిలవబడాలి అంటే యేసయ్య లాంటి మనస్సు కలిగి ఉంటేనే మనం ఆయన ఎదుట నిలవగలము. హల్లెలూయా. మొదటిసారి యేసుక్రీస్తు ప్రత్యక్షమై రక్షణ దేవుని ప్రజలకు అనుగ్రహించారు. రెండవసారి వచ్చినప్పుడు యోహాను రాసిన మొదటి పత్రిక చూడండి, ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి వాక్యం నుండి మీరు చదువుకుంటూ వస్తే, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకు ఎట్టి ప్రేమ అనుగ్రహించునో చూడండి, మనం ఇప్పుడు దేవుని పిల్లలమే. ఎరుగదు, యేసుక్రీస్తు ఈ లోకములో ఉన్నప్పుడు ప్రభువుని ఎరిగిన వాళ్ళు ఉన్నారు, ఎరగని వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. కాబట్టి మనల్ని ఎరగదు, ఏలైనగా అది ఆయనను ఎరగలేదు. ప్రియులారా, ఇప్పుడు తనను ఎందరైతే అంగీకరించారో వారందరూ దేవుని పిల్లలు అని పిలువబడటానికి అధికారం ఇచ్చాడు అని యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చదువుతూ ఉన్నాం. మనం ఇప్పుడు దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక మీదట ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ గనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదుము. ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రుడిగా చేసుకొనును. ఈ మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. యేసుక్రీస్తు సెకండ్ టైం రాబోతూ ఉన్నారు. ఆయన ఎదుట నిలవబడాలి అంటే ఆయనను పోలి ఉందుము. సంఘానికి ఇచ్చిన మూల ఉపదేశం యేసయ్య వలె మనము కూడా పవిత్రంగా జీవించగలగాలి. ఎవరికి వాళ్ళే ఓ శాంక్టిఫికేషన్, నేను పరిశుద్ధంగా ఉన్నాను. ఎవరికి వాళ్ళే ఆలోచించుకోవాలి. వాళ్ళు అపవిత్రులు, వీళ్ళు అపవిత్రులు, వీళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళ మంచోళ్ళు కాదు అని తీర్పు తీర్చకూడదు. మత్తయి సువార్తలో రాయబడి ఉన్నది, తీర్పు తీర్చు మనుషుడా నీవెవరు,
తీర్పు తీర్చడానికి నీవెవరు అంటారు చూడండి. అయితే తీర్పు తీర్చే స్వభావాన్ని బట్టి ఒక రోజున న్యాయ తీర్పు తీర్చే వాళ్ళకు జరుగుతూ ఉంది. 7వ అధ్యాయం 1వ వాక్యంలో చూడండి. మీరు తీర్పు తీర్చుకుడి, అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు చొప్పుననే మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడును. మీరు కొలత చొప్పుననే మీకును కొలవబడును. ఎలా? నీ కంటిలో దూలం ఉండగా నీ సహోదరుని చూచి నీ కంటిలో నలుసును తీసివేయనిమ్మని. వేషధారి, చూడండి, తీర్పు తీర్చే వాళ్ళ గురించి రాయబడి ఉన్నది. అటు వాళ్ళు వేషధారులు. మొదట నీ కంటిలోనున్న తీసివేయము. చూడండి, అందుకే ఈ రోజుల్లో ప్రభు రాకడ దినాల్లో మనం ఉన్నాం కాబట్టి ఎవరికి వాళ్ళ సంఘములో ఎప్పుడు తీర్పు తీర్చే అనుభవంలో ఉండకుండా సంఘానికి వచ్చిన వెంటనే ప్రార్థన చేసుకుంటూ, ప్రభు నా బ్రతుకు ఎలా ఉంది, నా జీవితం ఎలా ఉంది, నా వ్యక్తిత్వం ఎలా ఉంది, నేను, నా కుటుంబం, నా భార్య పిల్లలు ఆత్మీయంగా ఎదుగుతున్నామా లేదా, ఆ ఒక పర్పస్తోనే మందిరానికి రావాలి. ఆ పర్పస్తోనే మందిరానికి వచ్చి ఆత్మీయంగా ఎదగాలి. అప్పుడే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాజ్యంలో మనము ఉందము గాక. అటు ఇటు చూడకూడదు. యేసు వైపు చూచు ఈ పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తాలి. అటు ఇటు చూస్తే ఇక హత్యలు జరుగుతాయి. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి రోజులు గడిచే కొలది ప్రభా మీలాంటి మనసు నాకు దయచేయండి యేసయ్య. మీ వలె నేను మారాలి తండ్రి. మోషే పెద్దవాడైనప్పుడు అల్పకాల పాపభోగం అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి విన్న వాక్యాన్ని బట్టి ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. 1 త్యజించుట, 2వది అంగీకరించుట. శిశువుగా ఉన్నప్పుడు ప్రారంభ దినాల్లో, మీరు మందిరానికి వచ్చిన ప్రారంభ దినాల్లో మీలో ఉంటున్న స్వభావాలు మార్చబడుతూ వచ్చాయి. మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నప్పుడు మార్పు చెందిన అనుభవాన్ని బట్టి దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. పెద్దవాడైనప్పుడు, అంటే ఆత్మీయతలో మీరు పెద్దవాళ్ళైనప్పుడు సేవకుల ద్వారా, నడిపింపు ప్రకారం, వాక్యము ద్వారా, ఉపదేశము ద్వారా మీలో ఒక మార్పును దేవుడు కలుగజేస్తూ వచ్చాడు. పౌలు గారు అంటారు, నేను పిల్లవాడనే ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, తలంచి తిని, యోచించి తిని, ఇప్పుడైతే పిల్లవాని చేష్టలు మానివేసి తిని. ప్రార్థన చేద్దాం. యేసయ్య, నేను కూడా విసర్జించవలసిన వాటన్నిటిని విసర్జించి ధరించుకోవాల్సిన నవీన స్వభావాన్ని మీరు నాకు ధరింప చేయమని అడుగుదాం. సంవత్సరాలు గడిచే కొద్ది మార్పును దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. మార్పు రావాలి అంటే ఎవరికి వాళ్ళే, ప్రభా నన్ను మీరు సరిచేయమని అడగండి, నన్ను మీరు పరిశుద్ధపరచండి. 40 ఏండ్లు నిండవచ్చినప్పుడు ఇశ్రాయేలులని తన సహోదరులను చూడవలనన్న బుద్ధి పుట్టెను. పెద్దవాడైనప్పుడు మొదట అటు ఇటు చూసి ఆ ఐగుప్తిని చంపాడు. చేసిన అనుభవం ద్వారా మిద్యాను దేశానికి వెళ్ళిపోయాడు. కానీ రెండవసారి పెద్దవాడైనప్పుడు ఐగుప్తులో తన సహోదరులను చూడవలనన్న బుద్ధి పుట్టి ప్రభు రాబోతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకున్నాం. యేసయ్య, మీ వైపు చూస్తూ ఈ పరుగు పందెంలో నేను ఓపికతో పరిగెత్తుతాను. ఓ తీర్మానంతో అందరూ స్తోత్రాలు చెప్తాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రాలు చెప్తాం. ప్రార్థన చేసుకుందాం.